భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉందని, అందుకే మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. తిరుపతిలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగలు, సాంప్రదాయాలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పండుగ వెనుక ఒక మహోన్నత లక్ష్యం దాగి ఉందని, ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుందన్నారు. భారతీయ సంస్కృతి గొప్పదని, కాబట్టి వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యతనిద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో జరిగే వినాయక చతుర్థి ఉత్సవాలని అంగరంగ వైభవంగా చేస్తూ ఉంది. ఎక్కడైతే హైదరాబాద్ మహానగరం కావచ్చు, ముంబై మహానగరాల్లో జరిగే విధంగా దాటికి ధీటుగా ఏమాత్రం తీసుకోకుండా అన్ని వర్గాలని, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కలుపుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆనందోత్సవాలతో, అలాగే ప్రకృతికి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి వినాయక ప్రతిమలతో ఈ వినాయక ఉత్సవాల్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా దానిలో భాగంగా ఆ ఉత్సవ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరం కూడా కలిసి ఈరోజు పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. రసాయనాలు వెదజల్లే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమలు వద్దు, అలాగే పర్యావరణానికి హితమైనటువంటి మట్టి వినాయక ప్రతిమల్ని పూజలో వాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎంతో అకుంఠిత దీక్షతో వినాయక నిమజ్జన కమిటీ ఈ ఉత్సవాలని ఆర్గనైజ్ చేస్తుంది. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అందరి సహాయ సహకారాలు వాళ్ళకి ఉంటూ మేము కూడా మమ్మల్ని కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు చేసినందుకు వినాయక నిమజ్జన కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సిద్ధ వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి సార్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, అలాగే కమిటీ సభ్యులైనటువంటి సామంచి సీను అన్న, భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే ఆర్సి మునికృష్ణ, సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మన సాంప్రదాయాలను, పండుగలను మనం ఎలా అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉందో ప్రకృతి ముఖ్యంగా కాపాడుకోవాల్సిన అవసరం చూస్తున్నాం. ఇప్పుడు వస్తున్నటువంటి వరదలు కానీ, జబ్బులు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ మనము ప్రకృతిని కాపాడుకోవడంలో చూపించినటువంటి నిర్లక్ష్యం వల్లే ఇవాళ మనం అన్నీ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మెయిన్ పోస్టర్ ఆవిష్కరణ కూడా అదే, కెమికల్ ఫ్రీ చేయాలి అన్నిటిని కూడా అని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిర్మూలించాలి, మట్టి గణపతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కమిటీ ఇవాళ ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక చవితి. కానీ హైదరాబాద్లో కానీ పరిస్థితి ఏంటంటే ఎప్పుడు లేని విధంగా రోజు రోజు పెరిగిపోతున్నాయండి ప్రకృతి విపత్తులు. దీనికి కారణం ఇవన్నీ మానవులే కారణం దానికి. ఈరోజు తిరుపతి కమిటీ, వినాయక కమిటీ ఎంతో నెల నుంచి కష్టపడుతూ ఒక అవగాహన తెలుపుకుంటూ ఇవాళ ప్రకృతి కోసం ఒక మంచి అలవాటు కోసం చేస్తున్నది నేను అభినందిస్తూ, మేము కోరుకున్నది ఒకటే, మట్టి విగ్రహాన్ని పూజిస్తే తప్పకుండా దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇది ప్రజాహితం కాబట్టి అందరూ మట్టి విగ్రహాన్ని పూజించండి, ప్రకృతిని కాపాడుకొని మనం చేస్తాం.